ఆల్ ఇండియన్ మెడికల్ అండ్ రీసెర్చ్ అసోసియేషన్ వారు మన ఫార్ములాను అప్రూవ్ చేయలేదు. దే హ్యావ్ రిజెక్టెడ్ అస్. ఎందుకు సార్? సి, మన ఫార్ములా రిజెక్ట్ కావడానికి ముఖ్య కారణం డాక్టర్ ఆదిశంకరాచారి గారు ఒప్పుకోకపోవడం. ఆయన థియరీ ప్రకారం ఇది ఒకేసారి కొకైన్ లాంటి డ్రగ్గుని మనిషి శరీరంలోకి ఎక్కించడం లాంటిది. అదేలా సార్? మనం రోగనిరోధక శక్తిని పెంచడానికే ప్రయత్నం చేస్తున్నాం కదా సార్. స్పోర్ట్స్ ఆడేవారు కూడా ఈ డ్రగ్స్ వాడి సునాయాసంగా గెలుస్తారు. అందుకే స్పోర్ట్స్లో కూడా వీటిని నిషేధించారు. అంటే వారి ఉద్దేశం మనిషి ఎక్కువ కాలం బ్రతకూడదనా సార్? ఒక మనిషి డ్రగ్స్ వాడితే అతనికి ఎక్కడలేని శక్తి వస్తుంది. అలాగని రోజు వాడితే అతడి మెదడు నాడీ వ్యవస్థ దెబ్బతిని అతనికి పిచ్చి పెట్టే ప్రమాదం ఉందని వాళ్ళు వాదిస్తున్నారు. ఇంకా కొద్ది రోజులు ట్రై చేద్దాం సార్. ఇప్పుడు వద్దన్న వాళ్లే రేపు పిలిచి ఓకే చేస్తారు సార్. ఆ అవకాశం కూడా లేదు. మన ఫార్ములాను ఒక భయంకరమైన డ్రగ్గా పరిగణించి దానిపై ప్రయోగాలను పూర్తిగా నిలిపివేయాలని నోటీసులు కూడా పంపారు. ఇప్పుడు ఎలా చేద్దాం సార్? 30 సంవత్సరాలుగా నేను చేసిన ప్రయోగాలన్నీ వృధా అయిపోయాయి. వాళ్ళు చెప్పింది కూడా నిజమే. ఇది ప్రాణాంతకమైంది. ఈ ప్రయోగాలతో ఇప్పటి వరకు మనం చాలా మందిని చంపేశాం. కానీ ఇది సక్సెస్ అయితే మనిషి 200 సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉంది కదా సార్? నో, ఒక ఫార్ములా సక్సెస్ కోసం ఇంతమందిని చంపటం సరికాదు. ఇకనైనా ఈ పరిశోధనలు ఇంతటితో ఆపేయాలనుకుంటున్నాను. సో జెంట్మెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. వీ విల్ డిస్కస్ అబౌట్ అవర్ ప్లాన్స్ ఇన్ ద నెక్స్ట్ మంత్. సార్, టీ తాగుతారా సార్? ఇప్పుడే చెప్పాను కదా. ఎవరు పంపించారు లోపలికి? వెళ్ళు. టీ తాగుతారా సార్? ఎన్నిసార్లు చెప్పాలి? వద్దు. గెట్ లాస్ట్. ఏం చేస్తున్నావు? గోపాల్, ఎక్కడ తెచ్చారా? ఇది నన్ను చంపాలని చూస్తుంది. పోలీసులు ఫోన్ చేయండి. సార్, ఇదంతా నిజం కాదు సార్. యాక్టింగ్ సార్. యాక్టింగా? యాక్టింగా? బాగా చేశానా సార్? పిచ్చి యాక్టింగ్ కాదు, పిచ్చి పిచ్చి మెంటల్. రే, ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. చూస్తే భయం వేస్తుంది. సార్ సార్ సార్, యాక్టింగ్ అంట, యాక్టింగ్. యాక్టింగా? ఇంకొకసారి ఎవరినన్నా లోపలికి పంపించావో వాళ్ళని కాదు, నిన్ను చంపుతా. సార్, బాగున్నారా? ఐఎమ్ వెరీ ఫైన్. ఏంటి సార్, చాలా రోజులు గుర్తు చేసుకున్నారు. ఏదైనా విశేషమా సార్? అవును దయాకర్, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. దానికి కొంతమంది మనుషులు కావాలి. అలాగే సార్, పంపిద్దాం. రిస్క్ ఏంటంటే అది ఫెయిల్ అయితే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. చంపుదాం సార్, కానీ కొంచెం నన్ను కూడా చూసుకోండి సార్. నువ్వు పంపే ప్రతి మనిషికి 1,00,000 చొప్పునిస్తాను. బట్ ఇది సీక్రెట్గా ఉండాలి. మీరు మర్చిపోండి సార్, నేను చూసుకుంటాను కదా. సైంటిస్ట్ తన ప్రయోగాలను ఒక మారుమూల గ్రామంలో ప్రారంభిస్తాడు. తన ప్రయోగాలకు చాలామంది చనిపోతారు. ఎంతమంది చనిపోయినా తన ప్రయోగాలను మాత్రం ఆపడు. ఏమైంది బాబు? పొద్దుగంగానే కాళ్ళ నొప్పులు సార్, కళ్ళు తిరుగుతున్నాయి, కడుపంతా గావరవుతుంది సార్. ఇట్లనే వేసి మీరే కొంచెం తగ్గించండి సార్. ఏం పర్లేదు, ఒక ఇంజెక్షన్ చేస్తే మొత్తం అన్నీ సెట్ అయిపోతాయి.
ఛ! ఈ డెడ్ బాడీని బయటపడే ఏమైంది డాక్టర్? ఏ పేషెంట్ని పంపడం లేదు? ఎక్కడ సార్, పంపిన పేషెంట్ని పైకి పంపిస్తున్నారు, ఎవ్వరూ రావడం లేదు. ఇలాగైతే నా హాస్పిటల్ మూసుకోవాలి. ఇది సక్సెస్ అయితే ప్రపంచం మన వెంట పడుతుంది. కోట్లు సంపాదించచ్చు దయాకర్, ఆలోచించు. నాకు కోట్లు వద్దు సార్, 50 లక్షలు ఇవ్వండి. ఎవరో ఎందుకు, నేనే వస్తాను. 50 లక్షలు కాదు, 80 ఇస్తాను. నాకు భయంగా ఉంది సార్. ఏం పర్లేదు దయాకర్, కంగారు పడకు. చీఫ్, నా ప్రాజెక్టుకు నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే వదిలేస్తాననుకున్నావా? సక్సెస్ అయ్యాను. చేశానురా, ఎక్స్పెరిమెంట్ చేశాను. గుండె లేకుండా మనిషి బ్రతకచ్చని నిరూపించాను. తొందరలోనే ఈ రిజల్ట్ను ప్రపంచం ముందుకు తీసుకొస్తా. నా సత్తా ఏంటో చూపిస్తా.